ఏనిస్ ప్రేక్షకులకు డాక్టర్స్ డే శుభాకాంక్షలు. డాక్టర్స్ డే సందర్భంగా మనతో పాటు ఐఎంఏ జిల్లా అధ్యక్షులు డాక్టర్ పూజారి రమణ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మిగతా వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, మీకు ముందుగా డాక్టర్స్ డే శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అంటే డాక్టర్స్ డే సందర్భంగా అసలు డాక్టర్ అనే వ్యక్తి ఎలా ఉండాలి, డాక్టర్ ప్రజలకు ఎలాంటి సేవలు చేస్తారు రోగులకు, అంటే ఈ డాక్టర్స్ డే సందర్భంగా మీరేం చెప్పబోతున్నారు? జాతీయ వైద్యుల దినోత్సవం నేషనల్ డాక్టర్స్ డే జూలై 1 రోజు జరుపుకోవడం జరుగుతుంది. జూలై 1కు ఎందుకు జరుపుకుంటారంటే బీసీ రాయ్ గారు జూలై 1 రోజు పుట్టిన తేదీ, మరి తర్వాత అదేవిధంగా తను మరణించిన తేదీ కూడా జూలై 1. బీసీ రాయ్ గారు ఒక డాక్టర్గా ఇంగ్లాండ్కి వెళ్ళి ఆ రోజుల్లోనే అంటే సర్జరీకి సంబంధించింది, మెడిసిన్కి సంబంధించి 2 పట్టాలు పుచ్చుకొని దేశ సేవ చేయడానికి మళ్ళీ మన దేశానికి తిరిగి వచ్చారు. వారు ఎంతో సేవ వైద్యంలో కానీ, ఆ తర్వాత వారు రాజకీయంగా కూడా వారు సీఎంగా పశ్చిమ బెంగాల్కు వారు ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది. వారి జ్ఞాపకార్థం ఈ జూలై 1 రోజు జాతీయ వైద్యుల దినోత్సవం నేషనల్ డాక్టర్స్ డేను జరుపుకోవడం జరుగుతుంది. బీసీ రాయ్ గారు ప్రజలకు తను సీఎం అయినప్పటికీ కూడా ఇంకా వైద్య సేవలు కొనసాగించే వాళ్ళు ఎంతోమంది పేద ప్రజలకు వాళ్లకు సేవ చేసేవారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అని ఒక డాక్టర్స్కు సంబంధించిన సంస్థను కూడా వారే స్థాపించడం జరిగింది. దానివల్ల ఒక డాక్టర్స్ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి వారికి ప్రజలకు మధ్యలో వారధిగా ఉండి వైద్య సేవలు మరింత అందరికీ అందే విధంగా చేశారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అనేది ఒక వాలంటరీ వరల్డ్ వైడ్ ప్రపంచంలో కూడా ఒక పెద్ద వాలంటరీ ఆర్గనైజేషన్. అట్లాంటి ఆర్గనైజేషన్ను వారు స్థాపించడం జరిగింది. ఇప్పటికి కూడా అది ఇంకా కొనసాగుతూ ఎన్నో వైద్య సేవలు, ఎంతో మన క్యాంప్స్ అట్లాంటివి చేయడం జరుగుతుంది. ముందుగా డాక్టర్స్ అనగానే ప్రజలకు ఒక నమ్మకం ఉంటుంది. డాక్టర్ దగ్గర రాగానే అసలు ఏమి ఆలోచించరు, డాక్టర్ ఏం చెప్తే అది చేస్తారు. ప్రజలకున్న డాక్టర్కి సంబంధించిన సంబంధం ఎలా ఉంటుంది? అసలు వైద్య వృత్తి అనేది డాక్టర్కు పేషెంట్కు నమ్మకం మీద నడుస్తుంది. నమ్మకం లేకపోతే ఏది ఇచ్చినా కూడా వారికి అది ఏదో కంప్లైంట్ చెప్తూనే ఉంటారు. ఏదైనా మందు వాళ్ళకు కలర్ కానీ ఏదన్నా నచ్చకపోతే పెద్ద గోలి పడదు, తెల్ల గోలి పడదు. అంటే వైద్యం అనేది ఒక నమ్మకం. వైద్యునికి మళ్ళీ తర్వాత పేషెంట్కు మధ్యలో ఒక నమ్మకం ఉంటే తప్ప ఈ వైద్యం అనేది వాళ్లకు నమ్మకంగా తగ్గడం అనేది ఉండదు. ఒకప్పుడు గతంలో దాదాపు మేము ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తున్న టైంలో ఒక 30 years బ్యాక్ డాక్టర్స్ను దేవుళ్లాగా చూసేవారు. డాక్టర్స్ ఏది ఇచ్చినా కూడా వారు నమ్మకంగా తీసుకొని వాళ్ళు డాక్టర్స్ నిజానికి డాక్టర్స్కు పేషెంట్స్కు అదొక గోల్డెన్ పీరియడ్ అని చెప్పుకోవచ్చు. కానీ క్రమక్రమంగా ఈ కన్జ్యూమర్స్ కోర్టు మళ్ళీ తర్వాత వివిధ రకాలైన చట్టాలు తీసుకురావడం వల్ల డాక్టర్స్ కూడా ఎవరు ఎట్లాంటి కేసు పెడతారో, ఎవరు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ చేస్తారో అని చెప్పి వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండడానికి రకరకాల పరీక్షలు చేయాల్సిన అవసరం వస్తుంది. పరీక్షలు చేయకపోతే ఏదైనా ప్రాబ్లం వస్తే ఎందుకు చేయలేదని ప్రశ్నించే పరిస్థితి వచ్చింది. ఇవాళ రేపు ఇంటర్నెట్, గూగుల్ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉండటం వల్ల వైద్యానికి సంబంధించిన విషయాలు కూడా ప్రజలకు చాలా తెలుస్తున్నాయి. కాబట్టి వాళ్ళు కూడా ప్రశ్నించడం, మరి తర్వాత ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు దానికి సంబంధించి వారు కోర్టులను సంప్రదించడం కానీ, లేకపోతే కన్జ్యూమర్స్ కోర్టులను సంప్రదించడం కానీ చేయటం వల్ల డాక్టర్స్ కూడా వైద్యం చేయడానికి అంటే సేవింగ్, అంటే వాళ్ళు పేషెంట్కు రోగం నయమవటం మీద దృష్టికి వదిలిపెట్టి మనకి ఏం కాకుండా ఉండటానికి దాన్ని డిఫెన్స్ ప్రాక్టీస్ అంటారు దీన్ని. దాంతో ఏంటంటే సీరియస్ కేసులు చూడకపోవటం కానీ, మళ్ళీ తర్వాత ఎందుకంటే సీరియస్ కేసును చూసినా మామూలు కేసును చూసినా డాక్టర్స్కి వచ్చే ఫీజు అంతే ఉంటుంది. కానీ సీరియస్ కేసు చూసి ఏదైనా ప్రాబ్లం అయితే మాత్రం వాళ్ళు వచ్చి గొడవ చేయడాలు ఇవన్నీ చూడటంతో డాక్టర్స్ కూడా డిఫెన్స్ ప్రాక్టీస్లోకి వెళ్ళిపోయారు. ఈ పరిస్థితి మారకపోయినట్టయితే మాత్రం ముందు ఇంకా ఇబ్బంది ఉంటుంది. మీరు అన్నట్టుగా డాక్టర్స్
ఇప్పుడు ప్రతి వ్యవస్థలో కూడా ఎందుకంటే డాక్టర్స్ అనేది వ్యవస్థ నుంచి వేరు చేసి చూడలేము. ఇప్పుడు ప్రతి వ్యవస్థ కూడా ప్రతి వ్యవస్థలో ప్రతి ఒక్క వృత్తి కూడా అంత వ్యాపార దృక్పథం అయిపోయింది. ఇప్పుడు పిల్లలు చిన్నప్పటి నుంచి చదువుతున్న కాడి నుంచి ప్రైవేట్ స్కూల్స్లో చదవటము, మరి తర్వాత వారు ఎంతో ఫీజులు కట్టడము, మరి తర్వాత కాంపిటీషను, వీళ్ళందరికీ అంతకుముందు చాలామంది ఎక్కువ వరకు గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే వాళ్ళము. గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నప్పుడు ఖర్చు ఎక్కువ ఉండకపోయేది. మళ్ళీ తర్వాత ఒక చదువునే కాకుండా అందరం కూడా సోషల్ అవేర్నెస్ అనేది ఉండేది. ఇప్పుడున్న పిల్లలు ర్యాంక్స్ ఎట్లా చదవాలి అని, ఎంత ఖర్చు పెట్టడం, ఇవన్నీ ఎట్లా సంపాదించాలి అనే దృక్పథంతో, మళ్ళీ తర్వాత అంతకుముందు ఉన్న మెడికల్ కాలేజెస్ చాలా వరకు ప్రభుత్వ మెడికల్ కాలేజెస్ ఉండేవి. వాళ్ళలో విద్య అభ్యసించిన వారు సేవ చేయడానికి కూడా చాలామంది ముందుకు వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు అంత ఖర్చు పెట్టి చదివిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఉన్న రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం ఒక్కొక్క హాస్పిటల్ స్టార్ట్ చేయాలంటే 20-30 రకాల లైసెన్సులు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. రకరకాల ట్యాక్సులు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఖర్చుతో కూడుకున్న పని. మళ్ళీ తర్వాత ఈ ఉన్న రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారము ముందు ఈ చిన్న హాస్పిటల్స్, చిన్న క్లినిక్స్ అనేవి పోతాయి. ఇప్పుడు ఎందుకంటే మనం ఈ బయట చూస్తూనే ఉన్నాం, పెద్ద కార్పొరేట్ మాల్స్ వస్తున్నాయి. అదేవిధంగా ముందు కూడా చిన్న హాస్పిటల్స్, చిన్న క్లినిక్స్ మూతపడటం, డాక్టర్స్కు మళ్ళీ తర్వాత రోగికి ఉన్నటువంటి అనుబంధం అనేది తగ్గిపోయి ముందు ఇంకా కమర్షియల్గా మారే అవకాశం ఉంటుంది. ప్రతి దానికి కూడా వాళ్ళు పెట్టుబడి పెట్టినప్పుడు వాళ్ళు లాభం కోసం ఆలోచిస్తుంటారు హాస్పిటల్స్ వాళ్ళు. అదేవిధంగా పేషెంట్స్ కూడా వీళ్ళు మనల్ని దోచుకుంటున్నారనే ఒక అపనమ్మకం అనేది ఏర్పడి ముందు ఈ పరిస్థితి ఇంకా తీవ్రంగా మారే అవకాశం ఉంది. అంటే రోగులు అంటే ఆసుపత్రికి వస్తున్నామంటేనే సుమారుగా 5 నుంచి 10,000 రూపాయలు వారు తెచ్చుకోవాలనే ఒక మైండ్లో ఫిక్స్ అయ్యేస్తున్నారు. అంటే ఖరీదైన వైద్యం జరుగుతుంది పేదవారికి. అంటే గిరిజన ప్రాంతాల్లో కానీ పేదవారికి సరైన వైద్యం అందాలంటే వాళ్ళు అందలేకుండా వారు చనిపోయే అంటే ప్రభుత్వాలు ఏం చేస్తే బాగుంటుంది ఇట్లాంటి విషయాలు? అదే ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే ప్రతి వ్యవస్థలో ప్రతి రంగం కూడా వ్యాపార దృక్పథం మారినట్టుగా వైద్య వృత్తి కూడా అదే విధంగా మారిపోతుంది. అంతకుముందు మేము దాదాపు 20-30 సంవత్సరాల కింద పరిస్థితి, పేషెంట్ ఏమన్నా ఉంటే మామూలుగా ఫీజులు తీసుకొని మెడిసిన్స్ రాసి పంపించే పరిస్థితి ఉంది. కానీ ఇవాళ రేపు ఉన్న కన్జ్యూమర్స్ కోర్ట్ కానీ అవేర్నెస్ కానీ ఉండటం వల్ల వాళ్ళకి ఏదైనా టెస్ట్ చేయకపోతే ఎందుకు చేయలేదనే పరిస్థితి వాళ్ళు ఇప్పుడు ఆ లిటిగేషన్స్కు అవాయిడ్ చేసుకోవడానికి వాళ్ళు తప్పకుండా ఇన్వెస్టిగేషన్ చేయాల్సి వస్తుంది. రెండోది పెట్టుబడి పెరిగిపోతుంది. హాస్పిటల్స్ ముందు ఇట్లాంటి చిన్న హాస్పిటల్స్ ఉండే పరిస్థితి లేదు. పెద్ద హాస్పిటల్ పెట్టాలంటే ఎస్టాబ్లిష్మెంటు, వాళ్లకు స్టాఫు, తర్వాత ఈ రకరకాల ట్యాక్స్లు, లైసెన్సులు, ఇవన్నిటితోని ఖర్చు పెరిగిపోతూనే ఉంది. ముందు వ్యవస్థలో మనం 2 రకాల హాస్పిటల్స్ చూడబోతున్నాం. ఒకటేంటంటే ప్రభుత్వ రంగంలో నడిచే హాస్పిటల్స్, రెండవది కార్పొరేట్ హాస్పిటల్స్. పేదవాడు లేనివాడు ప్రభుత్వ హాస్పిటల్స్ పోతుండొచ్చు, ఉన్నవాడు కార్పొరేట్ హాస్పిటల్స్ పోతుండొచ్చు. కానీ మధ్యతరగతి మాత్రం ముందు చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. పేషెంట్ సీరియస్ కండిషన్లో అంటారు, చనిపోయే స్థితిలో పేషెంట్ని తీసుకొస్తారు. కానీ డాక్టర్ దగ్గరికి రాగానే సార్ మీరు ఎట్లయినా చేసి బతికించండి, ఖర్చుకు వెనుకాడకండి అనే స్థాయిలో కూడా ఆ టైంలో మాట్లాడతారు. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఆ పేషెంట్ చనిపోతే డాక్టర్స్ ట్రీట్మెంట్ చేయలేదు అని చెప్పి డాక్టర్ మీద అభాండాలు వేయడం, దాడులు చేయడం జరుగుతున్నాయి. దీన్ని మీరు ఎట్లా చేస్తారు? మీరు రోగుల బంధువులకు ఏం చెప్తారు? అది పేషెంట్ ప్రాణాపాయ స్థితులు ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే అప్పటికిప్పటికీ వ్యవస్థలు కూడా చాలా మార్పులు వచ్చినాయి. మనిషి మీద నమ్మకం లేకపోవడం, స్వార్థం పెరిగిపోవటము, ఎంత తొందరగా డబ్బు సంపాదించాలనే. ఇప్పుడు ప్రాబ్లంలో ఉన్నప్పుడు ఏంటంటే డాక్టర్ దేవుళ్ళలాగా కనపడతారు, ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మామూలు మనిషిలాగా కనపడతారు, ఫీజు అడిగినప్పుడు ఒక దయ్యంలాగా కనబడతాడు. అది మామూలుగా మనిషి ప్రవృత్తిలో ఉంటుంది. అయితే ఇప్పుడు పేషెంట్ వచ్చినప్పుడు కూడా ప్రాణాపాయ స్థితిలో వచ్చినప్పుడు మీరు ఏమైనా పర్లేదు, ఎంత ఖర్చు అయినా పర్లేదు, బ్రతికించండి, ట్రీట్మెంట్ చేయండి అంటారు. చెప్పలేమన్నా కూడా ఒక్కోసారి హడావిడిలో డాక్టర్లు కూడా ఒక్కోసారి తొందరగా వాళ్ళకు ట్రీట్మెంట్ ఇవ్వడంలో ఇస్తున్న టైంలో కూడా పేషెంట్స్ చనిపోయే పరిస్థితి ఉంటుంది. అయితే మనల్ని ఎవరైతే వచ్చి ఆ పేషెంట్తో వచ్చి అడిగిన వాళ్ళు ఉన్నారో వాళ్ళేం మాట్లాడరు. ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఒక్కరు కనపడరు. కానీ ఏదైనా పేషెంట్ చనిపోయిండో లేకపోతే పేషెంట్కి ఏదైనా ఇబ్బంది ఉందో అంటే 100 మంది వచ్చేసి జమ అవుతూ ఉంటారు. అట్లా వచ్చేసేసి ఏంటంటే వాళ్ళు ఈ సొసైటీలో ఏంటంటే అడ్వాంటేజ్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. పేషెంట్కి సంబంధించిన వాళ్ళకంటే కూడా వేరే వాళ్ళు వచ్చేసేసి దాన్ని హంగామా చేసేసి
ఆ, రకరకాలుగా డబ్బులు ఎక్స్ప్లాయిట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. దాంతో నిజానికి మాత్రం సమాజం హితం గురించి ఆలోచించే వాళ్ళు అయితే మాత్రం అది డాక్టర్స్ వాళ్ళు పేషెంట్ని ఎంతవరకు బ్రతికించాలని మంచిగా చేయాలనే ఉద్దేశంలోనే చూస్తారనేది గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ తర్వాత ఇట్లాంటి దాడులు కానీ లేకపోతే డబ్బులు ఆ, అడగటం కానీ చేయడం వల్ల అది డాక్టర్స్ సీరియస్ కేసులు చూడకపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. దానివల్ల నష్టం సమాజానికి మన తర్వాత ప్రజలకే ఉంటుందని ఈ సందర్భంగా నిజానికి అంటే పేషెంట్ సీరియస్ కండిషన్లో వచ్చినప్పుడు అంటే పేషెంట్ సీరియస్ కండిషన్లో ఉన్నాడు, మనం ఎన్ని డబ్బులు అడిగినా ఇస్తారు పేషెంట్ వాళ్ళు అనేది రియల్గా డాక్టర్లు అలా చేసే అవకాశాలు ఉంటాయా? అంటే ఎక్కువ డబ్బులు రాబట్టడానికి అంటే ఇప్పుడు పేషెంట్ ఫస్ట్ ఏంటంటే అంటే నిజంగా డాక్టర్ అంటే కొన్ని హాస్పిటల్స్ ఏమవుతుందంటే మార్కెటింగ్ మళ్ళీ తర్వాత వాళ్ళు వేరే మేనేజ్మెంట్ ఉండటం వల్ల వాళ్ళు ఏంటంటే వాళ్ళు కాస్ట్ చూసుకుంటూ ఉంటారు, ఎందుకంటే ఎక్స్పెండిచర్ ఉంటుంది కాబట్టి వాళ్ళు చూస్తుంటారు. నిజానికి డాక్టర్ మాత్రం ఎప్పుడు కూడా పేషెంట్ని బ్రతికించాలనే ఉద్దేశంలోనే ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాడు. ఈ ట్రీట్మెంట్ ఇవ్వటం అనేది వాళ్ళు ఇస్తున్నప్పుడు కూడా ఎప్పుడైనా చనిపోవచ్చు. ఇప్పుడు ఏంటంటే పేషెంట్తో వచ్చిన వాళ్ళు ఒక్కోసారి ఒకటే పేషెంట్ రావచ్చు, మళ్ళీ తర్వాత ఒక్కొక్కసారి పేషెంట్తో వచ్చిన వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్ అయి ఉండొచ్చు. వాళ్ళు చెప్పిన దానికి దేనికైనా కూడా వాళ్ళు రాసే పరిస్థితి కానీ వాళ్ళు అంటే సంతకాలు తీసుకునే పరిస్థితి కానీ ఒక్కొక్కసారి ఉండొచ్చు. సంతకం పెట్టినా వేలు ముద్ర పెట్టినా కూడా అది మాది పెట్టమంటే ఆ తొందరలో పెట్టినా మాకు తెలియదు అంటారు. అంటే ఇట్లా మనం పేషెంట్ను ఎప్పుడైనా కూడా డాక్టరు మంచిగా చేయాలని బ్రతికించాలనే ఉద్దేశంలోనే ట్రీట్మెంట్ ఇస్తుంటారు. మీరు ఫైనల్గా రోగులకు డాక్టర్స్ డే సందర్భంగా ఏం చెప్తారు? వైద్యం అనేది ఇంతకుముందు గతంలో చెప్పినట్టుగానే అది నమ్మకం మీద నడిచేది. డాక్టర్ను నమ్మకుండా మనము వైద్యానికి అక్కడికి పోవడం అనేది కూడా కరెక్ట్ కాదు. ఏదైతే మీకు ఏ డాక్టర్ అయితే ఎవరి గురించి కనుక్కొని ఏ డాక్టర్ మంచివాడు అనుకుంటే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. కానీ వెళ్ళిన తర్వాత డాక్టరు మాకు అది చేసిండు ఇది చేసిండు అని చేయటం వల్ల అది అంటే ముందు సమాజానికి అది మంచి చేయదని డాక్టర్ మీద నమ్మకం అనేది ముఖ్యము. వాళ్ళ తర్వాత నిజానికి ఏ డాక్టర్ అయినా కూడా తన దగ్గరికి వచ్చిన పేషెంట్ మంచి కావాలి, మంచి పేరు రావాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అట్లా డబ్బుల కోసం చేసేవాళ్ళు నాకు తెలిసి వేరే ప్రొఫెషన్తో కంపేర్ చేస్తే డాక్టర్స్లో చాలా తక్కువ ఉంటారని ఈ సందర్భంగా చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ సార్. డాక్టర్ దగ్గరికి వచ్చిందంటే కేవలం పేషెంట్గానే చూస్తారు తప్ప కమర్షియల్గా చూసే అవకాశం ఉండదు. ఖచ్చితంగా రోగంతో వచ్చిన పేషెంట్ను బ్రతికించాలని డాక్టర్ చూస్తాడు. అంతే తప్ప ఒక బిజినెస్ గాను లేకుంటే డబ్బులు వసూలు చేయాలనే ఉద్దేశంతో ఎప్పుడు డాక్టర్ అనే వ్యక్తి చూడడు. కాబట్టి ప్రజలు రోగులు ఎవరైనా కూడా ఇట్లాంటి అపోహలకు లోన్ కావద్దు. మీకు నచ్చిన డాక్టర్ని ఎన్నుకొని వారి వద్దనే వైద్యం చేయించుకోవాలని చెప్పి మనతో పాటు జిల్లా IMA అధ్యక్షుడు డాక్టర్ పూజారి రమణ తెలిపారు.